వంటకాలన్నింటినీ కూడా మన కోసం అమ్మవారు సృష్టించి అందించారు. మరి అటువంటి ఈ యొక్క అమ్మవారిని మనం ధ్యానం చేసుకోవటము మనందరికీ కూడా పూర్వజన్మ సుకృతంగా భావించుకోవాలి. మనకు ఈ యొక్క పూర్వజన్మ సుకృతం కొద్దీ ఈరోజు మనము ఈ యొక్క అమ్మవారిని శాకాంబరీదేవి అలంకారంగా మనం పూజించుకుంటున్నా. మరి భక్తులందరూ కూడా చక్కగా ఎవరి స్థానాల్లో ఒక 20 నిమిషాల పాటు కదలకుండా కూర్చోండి. అమ్మవారికి నవహారతులు ఇవ్వడం జరుగుతుంది. అనంతరం అందరికీ కూడా ఎవరి స్థానంలో నూనె ఉందా అది కూడా కవర్ తీసి ప్లేట్లో పోయి సైడ్ కుండాలా గ్యాప్ కనపడాలా మాకు చేతన